ఓకే. యాహ్! సో, మనకి రీసెంట్‌గా కొన్ని అప్‌డేట్స్ అయితే రావటం జరిగిందనమాట. సో, అప్‌డేట్స్ ఏంటంటే షార్ట్ కట్స్ 2 వచ్చినియి. ఒకటి షేర్ పాయింట్ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి వన్ డ్రైవ్ వచ్చిందనమాట. సో, ఇది ఎలా చేస్తాం ఏంటనేది మనమైతే ఈరోజు క్లాస్‌లో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఫస్ట్ నేను షేర్ పాయింట్ సైట్ ఓపెన్ చేస్తాను. సో, దాని తర్వాత వన్ డ్రైవ్ గురించి విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో, నేనైతే ఈ సైట్ తీసుకున్నాను. నాకు సేల్స్ సైట్ ఉందనమాట. అంటే మల్టిపుల్ సైట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు షేర్ పాయింట్‌లో. అండ్ ఇక్కడ మనకి డాక్యుమెంట్ లైబ్రరీ ఉంది ఒకటి. సో, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. ఇక్కడ సోర్స్ ఇన్ఫో నాకు ఒక ఫోల్డర్ ఉందనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నాకు 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఏదైతే షేర్ పాయింట్ ఉందో, ఈ షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఉన్న ఫైల్స్‌ని నేను షార్ట్‌కట్ ద్వారా లేక్ హౌస్‌లోకి తీసుకున్నాను. సో, థాట్స్ మై రిక్వైర్మెంట్ అనమాట. సో, దాన్ని ఎలా అచీవ్ చేసాం ఏంటనేది కూడా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఫస్ట్ ఇక్కడ మనకి ఫైల్స్ ఉంది కదా! సో, ఎగ్జిస్టింగ్ షార్ట్‌కట్స్‌ని డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఫైల్స్ ఉన్నాయి కదా! సో, రైట్ క్లిక్ న్యూ షార్ట్‌కట్. లోడ్ అవుతుంది. ఓకే. మీరు చూసుకోవచ్చు. ఇది లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ పబ్లిక్ ప్రివ్యూకి. అందువల్ల ఇది ప్రివ్యూ అని ఉందనమాట. సో, నేను ఫస్ట్ షేర్ పాయింట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాను. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే డీటెయిల్‌గా చెప్తుందనమాట. ఎలా ఏంటి అంటే మీరు సైట్ అడ్రెస్ ఎలా తీసుకొని రావాలి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్‌గా చెప్తుంది. నాకు ఆల్రెడీ ఈ సైట్ అడ్రెస్ ఉంది కాబట్టి సింపుల్ అనమాట. ఓకే. చూడొచ్చిక్కడ. సో, టెనెంట్ నేము సైట్స్ ఇక్కడ చూడొచ్చు. టెనెంట్ నేమ్ డాట్ షేర్ పాయింట్ డాట్ నేమ్ సైట్స్ సైట్ నేమ్ అనమాట. మన సైట్ నేమ్ ఏంటిది? సేల్స్ సైట్ కాబట్టి అది కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్. ఓకే. ఇక్కడ మనకి షేర్డ్ డాక్యుమెంట్స్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇందాక చెప్పా కదా! ఇక్కడ జస్ట్ బ్యాకెళ్తున్నాను. సో, డాక్యుమెంట్స్‌లో మనకి చాలా ఫోల్డర్స్ ఉంటాయని చూడండి. డెమో ఫోల్డర్ ఇన్ఫో, డెస్టినేషన్, ఫైల్ వాల్యూ ఇన్ఫో, సోర్స్ ఇన్ఫో ఇలా మనకి రకరకాల ఫోల్డర్స్ అయితే ఉంటాయన్నమాట. మన రిక్వైర్మెంట్ ఏంటి? ఏదైతే సోర్స్ ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్ ఫైల్స్ నేను షార్ట్‌కట్ ద్వారా లేక్ హౌస్‌లోకి తీసుకొని రావాలి. సో, థాట్స్ మై రిక్వైర్మెంట్ అనమాట. సో, దానికి తగ్గట్టుగా నేను ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ సెలెక్ట్ చేశాను. గో టు ద నెక్స్ట్. ఓకే. నేనైతే ట్రాన్స్‌ఫార్మ్ చేయటం లేదు. దాని తర్వాత వీడియోలో చూపిస్తానండి. స్కిప్. సో, మీరు పేరు మార్చుకోవచ్చు. కావాలంటే షేర్ పాయింట్ ఫైల్ షార్ట్‌కట్. ఓకే. షార్ట్‌కట్. ఓకే. థాట్స్ ఇట్. క్రియేట్. థాట్స్ ఇట్. వెరీ సింపుల్ గైస్. ఓకే. చూడండి మనకి సక్సెస్‌ఫుల్‌గా షార్ట్‌కట్ క్రియేట్ అయిందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే మనకి ఈ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి లేక్ హౌస్‌లోకి తీసుకొని రావడం జరిగింది. సో, మీకు డౌట్ రావచ్చు ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయి అనేది. సో, అంటే డేటా వస్తుందా లేదనేది చూడండి ఇక్కడ మీరు డేటా కూడా చూస్తున్నారన్నమాట. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్‌పెరిమెంట్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ ఫోల్డర్‌లోకి నేను కొన్ని ఫైల్స్ అప్‌లోడ్ చేస్తాను. ఆ ఫైల్స్ అనేది ఇమ్మీడియేట్‌గా లేకర్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేద్దాం. ఓకే. సో, న్యూ ఫోల్డర్. సో, లెర్నింగ్, ఏడియా, సీఎస్‌వి డేటా. ఓకే. ఒక 2 ఫైల్స్ తీసుకుంటున్నాను. ఈఎంపీ మార్కెట్. సో, అప్‌లోడ్. చూడొచ్చు నేనిక్కడ 2 ఫైల్స్ అనేది అప్‌లోడ్ చేశాననమాట. మనం ఏదైతే సోర్స్‌లో అప్‌లోడ్ చేసామో ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియేట్‌గా త్రూ షార్ట్‌కట్ ద్వారా రిఫ్లెక్ట్ అయినాయో లేదో చెక్ చేద్దాం. చూసారా? నో డిలే ఎట్ ఆల్. ఓకే. వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ఏదైతే సోర్స్‌లో చేంజెస్ చేస్తున్నామో ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే. ఇలా మనం ఏంటంటే రకరకాల యాక్టివిటీస్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ డిలీట్ చేస్తాను. డిలీట్. సో,
డిలీట్ అండ్ ఇప్పుడు కూడా డిలీట్ చేస్తాను. ఓకే. సో ఫైల్స్ డిలీట్ అయినాయి కదా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఫైల్స్ అనేది రిమూవ్ అయినాయి అనమాట. సో ఇలా మీరేంటంటే షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఉన్న ఫైల్స్ని సింపుల్ సింగిల్ షార్ట్ కట్ ద్వారా మనం అయితే తీసుకొని రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఇందాక మనం ఫైల్స్ తీసుకొని వచ్చేటప్పుడు అంటే ఈ ఫైల్స్ని డైరెక్ట్గా టేబుల్ కింద కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మీరు ఫైల్స్ చూస్తున్నారో వీటిని డైరెక్ట్గా వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఎస్ టేబుల్ ఆల్సో. అది ఎలా అంటే టేబుల్స్ ఉంది కదా, సో జస్ట్ రైట్ క్లిక్ న్యూ టేబుల్ షార్ట్ కట్, సో షేర్ పాయింట్, సో ఎగ్జిస్టింగ్ కనెక్షన్, నెక్స్ట్, సో షేర్ డాక్యుమెంట్స్, సోర్స్ ఫోల్డర్ ఇన్ఫో, సో నెక్స్ట్. సో ఇప్పుడు చూడండి. ఓకే. సో సో నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. సో ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ సిఎస్పి టు డెల్టా అనమాట. ఓకే. ఏదైతే సిఎస్పి టేబుల్ ఉన్నాయో వాటిని నేను డెల్టా టేబుల్ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్. సో మీరు పేరు మార్చుకోవచ్చు మీకు కావాలంటే. సో షేర్డ్ డేటా ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది వచ్చేసరికి టేబుల్ నేమ్ అవుతుంది అనమాట. క్రియేట్. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే. ఇక్కడ ఎలాంటి కాంప్లికేట్ ఉండదనమాట. అంటే ఈ షార్ట్ కట్ రాకముందు చాలా ప్రాబ్లమ్ ఉండేది. ఇది డేటా పైప్‌లైన్ డేటా ఫ్లో జెన్2 ద్వారా మనం షేర్ పాయింట్‌ని కనెక్ట్ అవ్వటం, అక్కడి నుంచి ఫైల్స్ తీసుకొని రావటం. ఇట్స్ లైక్ ట్రూ హెడేక్ అనమాట. బట్ ఇప్పుడైతే జస్ట్ సింగిల్ షార్ట్ కట్ ద్వారా మనం అన్నీ కూడా చేయగలుగుతున్నాం అనమాట. ఓకే. సో ఏదైతే ఇప్పుడు మనకి ప్రాపర్‌గా డేటా వచ్చిన తర్వాత వెరిఫై చేద్దాం. సో కీప్ ఆన్ రిఫ్రెష్ అనమాట. ఓకే. మీరు రిఫ్రెష్ చేస్తా ఉండండి. ఒక్కోసారి కొంచెం టైం కూడా తీసుకోవచ్చు. సో కీప్ ఆన్ డూ దట్, ఇట్ విల్ కమ్. ఐ థింక్ ఎక్కడికి ఓకే. షేర్ పాయింట్. ఓకే. ఇదే కదా లోడ్ అవుతుంది. సో మీరు కావాలంటే ఫైల్ సెక్షన్ కూడా చూసుకోవచ్చు. సో ఫైల్ పాత్ 4 ఉన్నాయి కాబట్టి 4 వచ్చినాయి అనమాట. ఓకే. సో టేబుల్ వ్యూ లోడ్ అవుతుంది గైస్. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ. ఒక్కోసారి ఇట్ విల్ టేక్ సమ్ డిలే. మనందరికీ తెలిసిందే కదా సింకింగ్ ఇష్యూ ఉంటుందని. సో కొత్తగా చెప్పేదేం కాదు. చూసారా ఎన్ని రికార్డ్స్ వచ్చినది. సో మీరు చూసుకోవచ్చు ఫైల్స్. సో ఇక్కడ వచ్చేసరికి 25351. సో ఇక్కడ చేంజ్ అయింది అండ్ ఇక్కడ చేంజ్ అయింది. సో ఐ థింక్ 4 or 3 1. సో ఇది 2, ఇది 3. సో 3 ఫైల్స్ ఏనా. ఒక్క నిమిషం ఫైల్స్కి వెళ్దాం తెలుస్తుంది. ఓకే. సో 4 ఉండాలి కదా, లెట్ మీ వెరిఫై ఇట్. ఒక్కోసారి రిఫ్రెష్ అనేది డిలే అవుతుంటుంది. ఇట్స్ ఓకే. వచ్చే ఉంటాయి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కో దాంట్లో 7 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ 7 8 ఉన్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. చూసారు కదా 7 ఉన్నాయి. 7 ఇంటూ 4 ఎంత 28 అనమాట. ఓకే. సో కరెక్ట్గానే వచ్చినాయి. బట్ మనకేంటంటే ఈ టైమ్ స్టాంప్లో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. అంతకు మించి ఏం లేదు. ఓకే. ఇలా మనకేంటంటే ఫైల్స్ని డైరెక్ట్గా షార్ట్ కట్ ద్వారా ఫైల్ సెక్షన్లో తీసుకోవచ్చు, లేదా ట్రాన్స్ఫార్మ్ చేసి డెల్టా టేబుల్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విషయం. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేశారు కదా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ కాంప్లికేటెడ్. ఓకే. సో దాని తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉంది కదా, సో ఏంటిది వన్ డ్రైవ్ ఆప్షన్ అనమాట. ఓకే. లెట్స్ సీ దట్. సో ఇప్పుడు నేను వన్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందాక షార్ట్ కట్ కదా, ఇప్పుడు వన్ డ్రైవ్. సో న్యూ షార్ట్ కట్. సో వన్ డ్రైవ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి యూఆర్ఎల్ అనేది ఎలా స్పెసిఫై చేయాలో చెప్తుందన్నమాట. టెనెంట్ నేమ్ -my.sharepoint.com పర్సనల్ అలియాస్ టెనెంట్ నేమ్ అనమాట. ఓకే. లోడ్ అవుతుంది.
సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో టెనెంట్ నేమ్ మై డాట్ షేర్ పాయింట్ డాట్ కామ్ పర్సనల్, ఇది వచ్చేసరికి టెనెంట్ నేమ్ అండర్ స్కోర్ ఆన్ షేర్, సారీ, మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అన్నమాట. ఓకే, సో ఒకసారి డిలే ఉంటుంది. లెట్స్ ట్రై టు రిఫ్రెష్ ఇట్ విల్ కమ్. I don't know why it is taking so much time. Let me check the internet connection. Sir, internet. Yeah, it's internet connection only. I don't know. యా వచ్చేసింది. యా ఒక్కోసారి డిలే అవుతుంటుంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. సో మనకైతే వన్ డ్రైవ్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ మై ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ టెంప్ ఇన్ఫర్మేషన్ డేట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన, అలానే ఈ ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని షార్ట్ కట్ ద్వారా నేను లేకోస్లోకి తీసుకుని వస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో new shortcut. So OneDrive, the existing connection to the, okay, so next. ఓకే, ఇక్కడ నేను సో నాకు కావాల్సిన పాత్ అనేది తీసుకుంటాను. ఓకే, సో అంటే ఏంటంటే మీనింగ్, సో OneDrive సెట్టింగ్స్, లేదా అక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏదైతే ఫోల్డర్ కావాలనుకున్నారో ఆ ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ కదా. సో కాపీ లింక్ కాపీ చేసుకోండి. సో నోట్ ప్యాడ్ తీసుకోండి. No, that is not correct. Let me go through this one. Details. గైస్ రైట్ క్లిక్ ఇచ్చి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పాత్ ఉంది కదా, పాత్ తీసుకోండి. ఓకే, ఇదన్నమాట. ఓకే, మనకు కావాల్సింది ఇది. సో జస్ట్ డాక్యుమెంట్స్. ఓకే, ఓకే, సో ఇంతవరకు కాపీ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు నేను కాపీ చేస్తానంటే మనకి చూడండి యూఆర్ఎల్ ఎంతవరకు ఉంది. ఓన్లీ సో టెనెంట్ నేమ్ ఐఫోన్ మై డాట్ షేర్ పాయింట్ డాట్ కామ్, అక్కడి నుంచి మనం సబ్ పాత్ అనేది స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ దాకా మనకి సబ్ పాత్ అనేది స్పెసిఫై చేస్తామన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ దాకా మనకి సో యూఆర్ఎల్ ఉందన్నమాట. సో దాని తర్వాత యూఆర్ఎల్ని నేను సబ్ పాత్లో స్పెసిఫై చేశాను. ఓకే, క్రియేట్ చేద్దాం. ఇక్కడ షార్ట్ కట్ నేమ్ ఇవ్వాలి. సో వన్ డ్రైవ్ షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్. ఓకే, దాట్స్ ఇట్. చూడొచ్చు వన్ డ్రైవ్ షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందే. సో ఈఎంపీ అండర్ స్కోర్ మార్కెట్, ఈఎంపీ అండర్ స్కోర్ మార్కెట్. సో మొత్తం కూడా మనకి సో కావాలంటే ఇక్కడ వెరిఫై చేద్దాం. సో ఇదే కదా 4 ఫైల్స్ ఉన్నాయి. ఏదైతే 4 ఫైల్స్ ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయినాయి కదా. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మీరు కావాలంటే చేంజెస్ అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫైల్స్ని డిలీట్ చేస్తాను. లెట్ మీ డిలీట్ దీస్ 2 ఫైల్స్. ఓకే, 2 ఫైల్స్ని డిలీట్ చేశాను. ఓకే, అంటే చేంజెస్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. రిఫ్రెష్. చూసారా, ఇమ్మీడియట్గా మీరు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియట్గా సో మనకైతే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రకరకాలుగా మనమైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అర్థమైంది కదా. షేర్ పాయింట్ అండ్ వన్ డ్రైవ్ ఎంత సింపుల్గా మనం అయితే కనెక్ట్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ షార్ట్ కట్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, చూసారా. షేర్ పాయింట్ అండ్ సో ఓన్లీ షేర్ పాయింట్ కనెక్ట్ అయింది అండ్ వన్ డ్రైవ్ అప్డేట్ అవ్వలేదు ఇంకా.
సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా సో కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, రిఫ్రెష్ చేద్దాం, అట్లీస్ట్ వన్ ట్రై అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, గోయింగ్ ఆన్, లెట్స్ సీ. సో లోడ్ అవుతుంది. సో షార్ట్ కట్ కనెక్షన్స్. ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ అప్డేటింగ్ వన్ డ్రైవ్. సో యా, వీ నీడ్ టు చెక్ దట్. బట్ మనకి ఏదైతే షేర్ పాయింట్ అయిందో ఇక్కడ ఎందుకున్నాయంటే షార్ట్ కట్స్, ఒకటి టేబుల్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ చేసాం, రెండోది డైరెక్ట్గా ఫైల్ సెక్షన్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఎలా ఏంటనేది ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు కూడా ట్రై చేయని ఏమైనా ఇష్యూ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో సో దట్ ఐ కెన్ చెక్ ఇన్ టు మై సైడ్ ఆల్సో. So, okay, we'll catch in the next video. Chalo, bye guys.